హాయ్ హలో ఏం చేస్తున్నారంతా సండే కదా నేనైతే మస్ట్ అండ్ షుడ్గా పూరి ఉంటుందండి మా ఇంట్లో అందుకే పూరి ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు ఎలా ఉన్నారో అని అడగడం మర్చిపోయాను అనుకుంటున్నారా మర్చిపోలేదండి కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అడుగుదాం అనుకున్నా రోజు కొత్తగా చేయాలంటే బాగుండదు అప్పుడప్పుడైనా ఇలా చేయొచ్చు కదా రొటీన్గా కాకుండా అందుకే స్టార్ట్ అయిన తర్వాత అడుగుతున్నా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలనే కోరుకుంటున్నా ఫస్ట్గా పెద్ద మేము దొప్ప గిన్నె బేషన్ ఏదో చెప్తాము మీరేమనుకుంటారో నాకు కామెంట్లో చెప్పేయండి ఓకేనా సాల్ట్ వేసాను సరిపడినంత నేను 3/4 కిలో కలుపుతానండి అంటే 75% 1 కిలో ఉంటుంది కదా ప్యాకెట్ అందులో 75% కలిపేస్తాను సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఆయిల్ 1 స్పూన్ వేసేసుకున్నా తర్వాత వచ్చేసి కాస్త సోడా ఉప్పు వేయాలండి బేకింగ్ సోడా కాదు వంటలో వాడతాం కదా దోశలోకి ఎలా ఒక జస్ట్ రెండు పించెస్ అంతే ఎక్కువ అవసరం లేదు అర్థమవుతుందా మీకు వేసేసాను తర్వాత జస్ట్ కొద్దిగా లైట్గా మనకు కలర్ కోసం మాత్రమే కొంచెం షుగర్ వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు సోడా ఉప్పు మాత్రం వేయండి జస్ట్ కొద్దిగా ఇంకా తర్వాత మనం పిండి వేసుకుంటాం కదా ఎంత క్వాంటిటీ ఎవరికి ఎంత అవసరమో అంత వేసేసుకొని అక్కడ వాటర్ వెంటనే మిక్స్ చేయొద్దండి ముందు మనం వేసుకున్న ఆయిల్ సాల్ట్ సోడా ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా కలిపేయాలండి ఇక్కడే ఉంటుంది మొత్తము బేసిక్ చాలా బాగుండాలి అంటారు కదా ఫస్ట్ అలా కలిపేసుకోవాలండి వాటర్ ఎంత పడుతుందో అంత ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు వేసేసుకొని కలిపేసుకోండి ఆ డవ్ మనం ప్రిపేర్ చేసుకున్నది అలా ముద్దగా ఎక్కడ క్రాక్స్ లేకుండా బ్రేక్ అయిపోయినట్లు లేకుండా అలా రౌండ్గా చక్కగా ఉండాలండి అప్పుడే పూరీలు చాలా బాగా వచ్చేస్తాయి ఆ పిండి కలుపుకోవడంలోనే ఉందండి ట్రిక్ అంతా చపాతీకైనా పూరీకైనా నేను ఒకలానే వేస్తాను అలా చూస్తున్నారా మునివేళ్ళు మనకు కనబడేలా ఉండాలి నేను ప్రెస్ చేస్తున్నాను కదా నా ఫింగర్స్కి పడుతున్నాయి అలా ఉండాలి ఆ తర్వాత నేను ఎప్పుడైనా కలుపుకున్న పిండిని హాఫ్గా చేసుకుంటానండి అంటే కవర్ కనపడుతుంది కదా నేను కలుపుకున్న దాన్ని 1/2 చేసేస్తాను ఒక హాఫ్ కవర్లో పెట్టేస్తాను నేను ఎప్పుడు కవర్లోనే పెట్టేస్తానండి ఎందుకంటే మనం ప్లేటు అవి ఇంకేమన్నా బేషన్ అట్లా పెట్టుకున్నా కూడా అది డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది అందువల్ల నేను కవరే ఎక్కువ యూజ్ చేస్తానండి అలాగని మీరు కలర్ ఉంటాయి కదా కవర్లు అలా వాడకండి చూస్తున్నారా ఆ లోపల పెట్టేస్తున్నారా నేను కవర్లో పెట్టేసాను కదా అలా స్టోర్ చేసుకుంటానండి ముందు హాఫ్ చేసుకున్నది అది పూర్తి చేసిన తర్వాత ఇది స్టోర్ చేశాను కదా కవర్లో అది తర్వాత చేస్తానండి నేను చేసే కొలతకి ఫస్ట్ ఉన్న హాఫ్కి అయితే నాకు ఒక 15 to 17 వస్తాయి తర్వాత హాఫ్కి కూడా 15 to 17 వస్తాయండి అన్నీ ఒకేసారి ఇలా రౌండ్గా చేసుకున్నాం అనుకోండి బాల్స్ లాగా డ్రై అయిపోతాయి కదా అందువల్ల చెప్తున్నాను ఇది కూడా ఒక టిప్పే కదా అలా చక్కగా చేసేయాలండి బ్రేక్ ఇవ్వకూడదు ఎక్కడా కూడా అదో చూడండి ఆయిల్ నేను 1/2 కిలో మాత్రమే వేసానండి ఈ 1/2 కిలో నేను చికెన్ పకోడా చేశాను ఈ ఆయిల్ కూడా ముందు వడలు చేస్తున్నామండి అంతకు ముందు రోజు అక్కడ యూజ్ చేసిన ఆయిలే వేసానండి ఆయిల్లోనే నేను హీట్ చేసి ఉంటాను కదా ఈ పూరీ చేయడానికి ఆయిల్తోనే చేస్తానండి మనకి ఎక్కడ పిండి వాడినామనుకోండి ఆయిల్లో పడిపోతుంది కదా ఆయిల్ అంతా చాలా వేస్ట్ అయిపోతుంది కూడా అందువల్ల నేను ఆ ఆయిలే అద్దుకుంటాను అంటే పొడికి బదులుగా ఆయిలే యూజ్ చేస్తాను కొంచెము కాగినది అనుకోండి అలా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఎక్కడా ఇబ్బంది ఉండదండి మనం ప్లేట్లో ఒకేసారి నేను 15-17 వేసేస్తానండి 2-3 అలా కొన్ని వేయడం అలా నేను ఎప్పుడు చేయను మొత్తము 15-17 పూరీలు ఒకే ప్లేట్లోనే పెట్టుకున్నాను కదా నేను ఆ ప్లేట్లోనే మొత్తం అన్నీ వేసేస్తానండి ఆయిల్లో అద్దుకోవడము అలా తిక్కేసి అదే ప్లేట్లో పెట్టేసేయడము ఎక్కడ స్టిక్ అవ్వండి ఆయిల్ కూడా పాడవకుండా చాలా బాగా వస్తాయి కదా చూస్తున్నారు కదా మొత్తం 17 ఉన్నాయండి ఇవి మొత్తంగా ఆ బాండ్లీలో వేసి ఫ్రై చేసేయడమే అండి బాగా మెత్తగా వచ్చేస్తాయండి పైకి చక్కగా వచ్చేస్తాయి పొంగుతూ ఫ్లేమ్ అయితే బాగా ఎక్కువే ఉండాలండి మనం వేస్తున్నప్పుడు తగ్గించుకోవచ్చు బండ కూడా చూస్తున్నారా నేను పొడి ఎక్కడ వాడలేదు కదా అలానే ఉంది నీట్గా కనిపిస్తుంది కదా ఆయిల్తో నేను యూజ్ చేసినట్లుగా అలా చేసుకోండి మీరు కూడా పూరీలు ఆయిల్ ఎక్కడ పాడవదు మనకు వర్క్ తప్పుతుంది చూస్తున్నారా ఎంత బాగా చక్కగా పొంగేసి వచ్చేసాయో నేనైతే అలానే చేసుకుంటానండి ఎప్పుడు
నాకైతే ఇది మామూలుగా తెలియదు. మా అత్త వాళ్ళు ఇలా నేర్పించారు. మా ఇంట్లో మేము పొడే వాడేవాళ్ళము పూరీలు చేయడానికి, పూరీ తిక్కడానికి. చూసారా, ఆయిల్ ఎక్కడ కూడా మనకు వేస్ట్ అయినట్లు కనపడలేదు. జస్ట్ మనము విదిలిస్తాం కదా ఒక్కొక్క పూరి ఆయిల్ని చేత్తో అలా అలా చిన్న చిన్న ముక్కలు ఒకటి అట్లా పడ్డట్టుగా అనిపిస్తుంది చూడండి. అదే మనం పిండితో రుద్దామనుకోండి ఎంత వేస్ట్ అయిపోతుంది, నల్లగా వచ్చేస్తుంది కూడా కదా, కింద చాలా ఆయిల్ వేస్ట్ అవుతుంది. స్మెల్ కూడా బాగుండదండి. పూరీలకు ఏవి చేసినా కూడా అంటుకుపోయినట్లు నల్లగా వస్తుంది కదా పైన. అందువల్ల ఈ టిప్పు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అంతకుముందు ఈ పూరీలు చేసి పెట్టానండి. అయినా కూడా ఫస్ట్ పిండి కలపడం దగ్గర నుంచి మొత్తంగా చూపిమని ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అందుకే మళ్ళీ చేస్తున్నాను. చూశారు కదా, అలా చేసేసుకోండి ఓకేనా. నేను దాదాపుగా 50 పూరీలు చేశానండి హాఫ్ అన్ అవర్లో, వితౌట్ ప్రిపరేషన్ అంటే మనము కలుపుకోవడానికి వాటికి టైం పడుతుంది కదా, అలా కాకుండా చేసేసాను. ఇంకా నెక్స్ట్ వెంటనే ఎక్కడ టైం వేస్ట్ చేయనండి నేను. ఇంకా ఇది వచ్చేసి ఈ బౌలు చికెన్ పకోడా కోసం అండి, వెంటనే చేసేసేయడమే. ఎలాగో మనం మధ్యాహ్నం వరకు వెయిట్ చేయడం ఎందుకు, టిఫిన్ అవ్వగానే చేసేసుకోవచ్చు. అలా వేసేసానండి. పకోడా మసాలా మనకు దొరుకుతుంది. మనము సాల్ట్ కారం పొడి ఏమీ అవసరం లేదు. ఆ పౌడరు ఒక 15 రూపీస్ ఉంటుందండి, అది వేసేసి జస్ట్ అల్లం పేస్ట్ వేసి. ఇదైతే నేను కూర కోసం అండి, ఆ చిన్న స్టీల్ బౌల్లో వేసాను కదా, అది పకోడా కోసము. ఇదైతే గ్రేవీ పులుసు చేసుకుంటాం కదా, చికెన్ కూర. చికెనే తింటామండి మేము, మటన్ తినము. ఎందుకంటే లేనిపోని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకు యూస్ చేయడము. ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అండి, వేయించి మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా. ఎక్కువ నేను మసాలా అవి ఏమి వేయనండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎందుకు వచ్చింది రిస్క్. దాదాపుగా ఆయిల్ చాలా తక్కువ వేస్తాను నేను, మసాలాలు కూడా చాలా తక్కువ, ఒకే ఒక స్పూను. కిలో కూరకి నేను వేసేది 1 స్పూన్ మాత్రమే అండి. అల్లం పేస్ట్ కూడా 1 స్పూనే వేస్తాను. ఎక్కువ ఘాటుగా ఉంటుంది కదా, మనకు ఫ్లేవర్ తెలిస్తే చాలు. కొద్దిగా పెరుగు వేసుకోవచ్చండి. యాక్చువల్గా అయితే బిర్యానీకి మిక్స్ చేసుకుంటాం కదా, సోక్ చేసుకుంటాము చికెను, అక్కడ వేస్తారు. కానీ నేను కూర పులుసు చేసుకుంటాం కదా, పూరీలోకి అవసరము, అందులో కూడా చేస్తానండి. జస్ట్ ఒక 2 స్పూన్లు అంతే. బాగా మిక్స్ చేయాలండి, ప్రతి ముక్కకి కూడా గ్యాప్ లేకుండా మిక్స్ చేసినట్లుగా పెట్టాలి. ఇది వచ్చేసి కారం పొడి అండి, అది కూడా కొలత మీకు తెలుసు కదా, నేను స్పూన్లతో వేయను దాదాపుగా అనేసి, జస్ట్ చేతిలో పెట్టుకొని అందాసుగా వేసేయడం అంతే. ఆయన కూడా బాగా వస్తుందండి. మనము ఇష్టపడి చేస్తే ఉప్పు కారము అన్నీ కూడా అవే సర్దుకున్నట్లు కూర బాగా చక్కగా వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. మేము ఇట్లా సెరవలు అంటాము వీటిని, ఇందులోనే చేస్తామండి మేము మిక్సింగు అవి ఇవి. ఈ సెరవలోనే తర్వాత మనము గరిటెలు వాడతాం కదా, అవి వీటిలోనే పెట్టి ప్లేట్ పెట్టేయడం. ప్రతి ఒక్కదానికి మంచి మంచి బౌల్స్ అవి ఇవి అన్నీ అవైలబిలిటీ ఉండాలి కదా. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానండి, అక్కడ ఇదే ప్రాసెస్సే ఉంటుందండి. ఇలాంటి వెజిల్స్లోనే చేయాల్సిందే వంటలు. నేను ఎక్కువ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను. చూస్తున్నారు కదా, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. రైస్ అయినా సంగటైనా ఈవెన్ పాయసం అయినా కూడా నేను కుక్కర్లోనే చేసేస్తానండి. సేమియా పాయసం అయినా సరే, సబ్బియ్యం ఎలాగో మనము ప్రెషర్ కుక్కర్లోనే యూజ్ చేస్తాం కదా, అందువల్ల ఏం వేయలేదు కదా నేను ఇందులో. జస్ట్ అల్లం పేస్ట్ వేసాను. కూర వేసినప్పుడు కూరలోకి మాత్రము మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అంతే. జస్ట్ ధనియాల పొడి వేసేసాను. గరం మసాలా మన ఇష్టం అండి, వేసుకోవచ్చు లేదంటే వద్దు. పూరీలకు వాడాను కదా ఈ బాణలీలో నూనె, అదే వేస్తున్నానండి. 1/2 కిలో నూనెతోనే నేను పకోడా కూడా చేసేసాను. వడలు అయిపోయాయి, పూరీ అయిపోయింది. ఇది కుక్కరు, నేను 5 లీటర్స్ది కదా, కూరకు పెట్టానండి, చికెన్ కూరకు. చూడండి, ఒకే ఒక ఎర్రగడ్డ, ఒక 2 టమాటాలు చిన్నవి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అడ్డము కోయడం అంటారు కదా, పొడవుగా కాకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి, బాగా అవి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే మనకు బిర్యానీలోకైనా సరే, కూర అయినా గ్రేవీ కావాలి ఎక్కువ అనుకున్నప్పుడు ఎర్రగడ్డ వేగించడము, టమాటా మంచి దోరగా పండినవి ఉంటాయి కదా, అట్లా పండు వాడాలండి. వాటిని వేపుకోవడంలోనే మంచి గ్రేవీనెస్ మనకు వచ్చేస్తుంది. ఇంకా చాలా వెరైటీస్ చేస్తానండి, నాకు బాగానే వస్తాయి వంటలు, అన్నీ బాగా చక్కగా కూడా కుదురుతాయి. అంతేనండి, టమాటా ఎర్రగడ్డ వేసేసాను. ఇంకా సోక్ చేసి ఉంచుకున్నాను కదా చికెన్ వేసేసాను. అలా నీరు కూడా ఎక్కువ రాదండి, నీచు వాసన అస్సలకే రాదు. మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, కడగినప్పుడు కూడా వాటర్ అన్నీ వంపేసి పెట్టుకుంటాం కదా, అలా అన్నమాట. చూడండి,
ఆ ముక్క మనము ఆ పోపు వేస్తామంటాం కదా, ఎర్రగడ్డ టమాటా, అప్పుడే చూడండి ఎంత చక్కగా ఆ గ్రేవీ అనేది తెలుస్తుందో. ముక్క అప్పుడే ఉడికిపోయినట్లుంది కదా, సెకండ్ చిన్న చిన్న పీసుల్లాగా వచ్చేస్తుంది. అక్కడే ఉందండి ట్రిక్ అంతా. మనం బాగా మిక్స్ చేసేయాలి. నేను నిమ్మరసం వేయలేదండి. ఒక ప్లేట్లో ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటారు అంతే. పిల్లలకి నచ్చదు, మా ఆయన ఒకరు తింటారు తప్పించి మేము వాడమండి. ఇది వచ్చేసి పకోడాకు మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, చికెన్ పకోడా పౌడర్తో, అదండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. లేదంటే మనం బయటే ఉంచేయచ్చండి ఒక 1/2 అవర్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఎగ్ కూడా వేయచ్చు దీనిలో, బాగా మిక్స్ అవుతుంది మసాలా అంతే. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు, అందువల్ల నేను వేయలేదు, నేను వేసుకోలేదండి. ఉప్పు కూడా వేయలేదు, కారం వేయలేదు. చికెన్ పకోడా మసాలా వేసాను, ఒక 15 రూపీస్ ప్యాకెట్, అది మొత్తం వేసేయాలి. ఇంకొచ్చేసి అల్లం పేస్ట్ 1 స్పూన్ అంతే, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ పెట్టేశాను. కనబడుతుందా మీకు? బాగా వస్తుందండి చికెన్ పకోడా కూడా, చాలా బాగా వచ్చేస్తుంది. ఆనియన్స్ మాత్రము రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి, మంచింగ్ కోసం అంతే, వేయాలని ఏం మస్ట్ అండ్ షుడ్గా లేదు. అంతలోపు ఈ చికెన్ కూర కూడా చూస్తున్నారా, నేను కాస్త వాటర్ యాడ్ చేశానండి. ఎక్కువ వేయకూడదండి, జస్ట్ మనము రైస్ డబ్బా ఉంటుంది కదా, లేదంటే టీ తాగే కప్పు కానీ 1/4 వేసుకోవాలండి. మనం ప్రెషర్ కుక్కర్లో కాబట్టి అది ఎలాగో మిక్స్ అయిపోతుంది. నేను ఇప్పుడు వేస్తానండి, కూర అంతా అయిపోయిన తర్వాత ప్రెషర్ తీసేస్తాం కదా, జస్ట్ 2 విజిల్స్ అండి, ఎక్కువ ఉండకూడదు. ప్రెషర్ అంతా బయటకు వచ్చేసింది. ఇదేంటని చూస్తున్నారా, కొబ్బరి పొడి అండి, తర్వాత యాడ్ చేయాలి. నీసు మనము వండినప్పుడు నాన్ వెజ్ ముందే మిక్స్ చేసేయకూడదండి. కొబ్బరి ప్రెషర్ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి మిక్స్ చేయాలి, అప్పుడు బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఈ చిన్న కుక్కర్లో నేను రైస్ చేస్తున్నా, జస్ట్ 2 గ్లాసులు అంతేనండి. 2 గ్లాసులే, ఎక్కువ తినలేం కదా, ఎలాగో పూరి ఉండిపోయింది, ఇప్పుడు చికెన్ పకోడా ఉంటుంది, అందువల్ల కాస్త 1 స్పూన్ మట్టుకు ఆయిల్ వేసేసానండి. ఇక 2 స్పూన్లు ఈ చిన్న స్పూన్తోనేనండి, ఎక్కువేం అవసరం లేదు. మనం ఆయిల్ ఫుడ్ ఎలాగో తినం కదా, ఎక్కువగా ఎవరు కూడా తినరు. ఇంకా బిర్యానీలోటి ఆకు చెక్క అవి ఉంటాయి కదా, ఫ్లవర్ ఏదో, అవి వేసేసానండి. జస్ట్ ఒక ఆనియన్, ఒక 2 మిర్చి, ఒక టమాటా అండి, ఎక్కువ వేయకూడదు, అది గ్రేవీగా అయిపోతుంది. మనకు వాటర్ ఎక్కువైపోయి ఎర్రగడ్డ టమాటాలో ఉన్నది అలా బాగా వేగాలండి. అందువల్ల మనం టమాటా ఒకటే తీసుకోవాలి, అసలు స్కిప్ చేసినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక మసాలా అన్నము, ఒక బిర్యానీ లాంటిది, కలర్ రైస్ లాంటిదే కదా, ఎక్కువ టమాటా యూస్ చేయొద్దండి, తీపి వచ్చేస్తుంది. వాటర్ కూడా ఎక్కువైపోయి మనము 1కి 1.5 2 వేసుకుంటాం కదా, ఒక డబ్బా రైస్కి 1.5 నీళ్ళు 2 నీళ్ళు అని. ఈ వాటర్ ఉంటుంది కదా టమాటా ఇవి మిక్స్ చేసిన వాటిలోది, అది కూడా మనకు కుక్కర్లో ఎక్కువైపోయి ముద్దగా సంగటిలాగా అవుతుందండి. అందువల్ల టమాటా అవసరం లేదు. నేను జస్ట్ రుచి కోసం టమాటా వేయకుంటే మరీ రుచి ఉండదు కదా, అందువల్ల ఒక్కటి మట్టుకే వేశాను. చాలా బాగుంటుందండి, వెరీ సింపుల్ అంతే. ఎర్రగడ్డ టమాటా వేసానా, ఒక 2 మిర్చి వేసానా, జస్ట్ కొంచెం సాల్ట్, ఫస్ట్ మనము మొత్తంగా యాడ్ చేసేయకూడదు సాల్ట్ అనేది, ఆ టమాటా ఎర్రగడ్డ వేగడానికి వేయాలంతే. ఇంకా తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి. నేను ముందే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను రైసు, వాటర్ కూడా అందులోనే వేసేసాను. 1కి 1.5 నీళ్ళు అంతేనండి, ఎక్కువ వేయకూడదు. మంచిగా పొడిలాడుతూ రావాలి కదా. నేను నిమ్మకాయ కూడా పిండలేదండి ఎక్కడ, ఎవరి ప్లేట్లో వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటాం అంతే. మొత్తంగా ఇందులో వేసామనుకోండి, ఇప్పుడే ఆ ముక్క అన్నము ఉంటుంది కదా, ఒక్కొక్క మెతుకు ఇరిగిపోయినట్లు వస్తుంది. నేను వాడనండి. చూసారా, 5 రూపీస్ది బిర్యానీ మసాలా, నా దగ్గర వేరేవి కూడా ఉన్నాయండి మసాలా, నేను ఇంట్లోనే చేసుకున్నది, కానీ ఇది ఎక్స్పైరీ టైం అయిపోతుంది 1 మంత్లో. మా ఆడబిడ్డ ఏదో తెచ్చిపెట్టినట్టుంది, అందువల్ల అది వేసేసాను అంతేనండి. ప్రెషర్ ఇచ్చేసాను, ఒక విజిల్ అండి, ఎక్కువ కూడా నేను ఇవ్వలేదు, 1 విజిల్ మట్టుకే. అక్కడ అన్నం అవుతుంది, అటువైపు పూరీలు చేశాను, ఇటువైపు వచ్చేసి కూర చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఈ అన్నం అయ్యేలోపుగా బాణలి పెట్టేశాను. ఇంకా వెంటనే చికెన్ పకోడాకి రెడీ చేసేసాను. అయిపోయింది కదా, ఎలాగో 1/2 అవర్ అయిపోయింది, ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వెంటనే వర్క్ చేసుకున్నాం అనుకోండి, మనకు టైం సేవ్ అవుతుంది. కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా మనకు రిలీఫ్గా ఉంటుంది. మనం కూడా ఫ్యామిలీతో ఉండాలి కదా, సండేస్ మాత్రమే ఇట్లా హాలిడేస్ ఏదైనా ఉన్నప్పుడే కదా మనకు పిల్లలు హస్బెండ్ అందరు ఇంట్లో ఉంటారు. అందువల్ల కిచెన్లో ఎక్కువ అవసరం లేదండి. వాళ్ళు స్నానము అవి ఇవి టిఫిన్స్ చూసుకునేలోపు వంట ఫినిష్ చేసి అందరం కలిసి తినేయాలి, అదండి నా పద్ధతి.
చూసారా, అంతే. చికెన్ పకోడా కూడా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా. ఈ మసాలాని ఇంకా గోబీ, లేడీస్ ఫింగరు మనము కాయలే చేసుకుంటాం కదా, అక్కడ కూడా వాడతామండి. చూసారా చికెన్ పకోడా ఎంత చక్కగా వచ్చిందో. ఆనియన్స్ వేసేసాను, రైసు తయారైపోయింది. చూస్తున్నారా బాగా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో. నేనేం వేయలేదు, అస్సలు ఏ మసాలా వేయలేదు, ధనియాల పొడి ఏం వేయలేదు. జస్ట్ బిర్యానీ మసాలా 5 రూపాయల ప్యాకెట్ ఒకటి వేసాను. మా లంచ్ రెడీ అయిపోయిందండి. మా పిల్లలు, హస్బెండ్, మా అత్తయ్య అందరు తినేశారు. నేను చివరిగా తింటున్నాను కాబట్టి పూరీలు, రైసు అన్నీ కనపడుతుంది. బాగుంది కదా మా లంచ్. ఇంకా ఈవినింగ్ టైంలో ఒకవైపు టీ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ టీ టైంలో ఖాళీగా ఉండటం ఎందుకు, మా అత్తయ్య అల్లం పేస్ట్ కావాలని చెప్పారు. అన్నీ కట్ చేసి ఆవిడే పెట్టేస్తారండి, నాకేం చెప్పరు. మొత్తంగా పీల్ ఆఫ్ చేసి తోలు ఒలవడము అంతా నీట్గా చేసి పెట్టేశారు. చిన్న గిన్నె ఉంటుంది కదా మనకు చివర్లోది, ఎంత మనము తక్కువ వేయాలన్నా ఎక్కువ వేయాలన్నా కూడా ఆ చిన్న గిన్నె తీసుకోవాలండి. మిక్సీ జార్ మనం ఎంత రేటు పెట్టి మిక్సీ కొన్నా కూడా చివర్లో ఉంటుంది కదా చిన్న గిన్నె, ఈ గిన్నెలోనే వేయాలండి. ఇలాంటి పేస్టులు అలాంటివి, కొబ్బరి పౌడర్ కానీ ఈజీగా మెదుగుతాయి. అలాగే అల్లం పేస్ట్ అవ్వంగానే ఇంకా దోశకు వేసేసానండి పిండి. ఇక్కడ నేను ఉంటాం కదా వేరే ఊర్లో, అక్కడ కూడా దోసపిండి స్టోర్ చేసి ఉంచుకున్నాను. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఆవిడ కూడా దోసపిండి వేయమని చెప్పేశారు, అవి కూడా వేసేస్తున్నాను. మనకు టైం వేస్ట్ అవ్వకూడదండి, అక్కడ ఫ్యామిలీతో కూడా గడపాలి, అన్నీ చూసుకోవాలి కదా. కిచెన్లోనే ఉంటే మనకు చాలా బిజీగా అనిపిస్తుంది. కిచెన్లోనే మగ్గిపోయినట్లుగా. చూస్తున్నారా దోసపిండి కూడా ఫాస్ట్గా అయిపోవాలండి వర్క్. ఎమ్మడే ముందే మనకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఇప్పుడు ఈ పని చేసేసినామా, ఇది అయిపోయిందా, వెంటనే ఏ పని చేసుకోవాలి అన్నది ప్రిపరేషన్ అన్నది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. చూసారా ఇలా చివర్లో ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే మనము కూర చేసుకునేటప్పుడు వాటర్లో కలిపేసి ఆ కూరలో వేసేయచ్చు. ఇప్పుడు కూర చేసే టైం కాదు, లంచ్ అన్నీ అయిపోయాయి, ఈవినింగ్ టైం కదా, అందువల్ల నేను అల్లం పేస్ట్ వేసేటప్పుడు మనం కాచి ఉంటాం కదా నూనె, పచ్చి నూనె కాదండి, వేరుశనక్కాయ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పూరీలోకి వడియాలు వేపిన నూనె ఉంటాయి కదా, ఒక రౌండ్ తిప్పిన తర్వాత మధ్యలో వేయాలండి. పసుపు, సాల్ట్ వేయొద్దండి, మళ్ళీ వాటర్గా వచ్చేస్తుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సాల్ట్లో, వాటర్ వేయకూడదు. ఇంకొచ్చేసి ఆయిల్ వేయాలండి, వేపిన నూనె, పచ్చి నూనె వేయకూడదు, చెడిపోతుంది అల్లం పేస్ట్. కొంతమంది అయితే నూనెలోనే మనం పోపు పెట్టుకుంటాం కదా, ఉట్టి ఆయిల్ వేసి ఇలా మనము పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా అల్లం వెల్లుల్లి, అది వేసి వేపిస్తారండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. నేను అలా వేయనండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసిందో. నేను మధ్యలో వాటర్ వేయకుండా కాచిన నూనె వేస్తాను. ఇటువైపు దోసపిండి కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి, ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేసేసేయాలి అంతే. ఎక్కువగా కూడా కిచెన్లో ఉండకూడదు. నా పని అంతే. ఫాస్ట్గా అయిపోయింది కదా. సరేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.